ఆయన దగ్గరికి వచ్చేప్పటికి మౌనం, కానీ ఆయన మెసేజ్ మన దగ్గరికి వచ్చేప్పటికి మాట. ఆయన ఆ విధంగా అందజేశాడు. ఒకటి. రెండు, వేద వచస అంటే వేదవాక్యముల యందు ఏ మర్మములున్నాయో వాటినే దాన్ని బోధింపజేస్తున్నాడు. ఎవరికి? ఆశ్రితాన్. అది గొప్ప విషయం అండి. ఎవడు పెడితే వాడికి ఆయన కూడా చెప్పడు, మనము చెప్పకూడదు. ఎవడు పెడితే వాడికి చెప్పేయకూడదండి. ఎందుకంటే తపన లేని వాడికి అందించితే వాడు ఒకదానికోటి అర్థం చేసుకునే ప్రమాదం ఉంది. అందుకే అత బ్రహ్మ జిజ్ఞాస, అటు పిమ్మట బ్రహ్మ జిజ్ఞాస. అది బ్రహ్మసూత్రంలో ఫస్ట్ ఫార్ములా, అథాతో బ్రహ్మ జిజ్ఞాస అని. ఎవడైనా అలా పుస్తకం మొదలెడతాడండి ఈ భూమి మీద, ఎవడు రాసినా అటు తర్వాత బ్రహ్మ జిజ్ఞాస. ఇలాంటి పుస్తకం నాన్ సెన్స్ అని అంటామా మనం? అటు తర్వాత ఏంటండి బ్రహ్మ జిజ్ఞాస అంటే బ్రహ్మమును తెలుసుకునే తపన. నిజమే, బ్రహ్మమును తెలుసుకునే తపన అంటే ఎలాగో వయస్సు పడిపోయింది, చేసిన పాపాలన్నీ గుర్తొచ్చాయి, ఎటుపోతాం ఏమిటో, అక్కడ ఏదో చెప్తున్నట్టు ఉపనిషత్తులు కూర్చుందాం. వెళితే ఏమొచ్చింది? చాలా ఆనందంగా ఉందండి. ఏమిటంటే అసలు మనసు ప్రశాంత స్థితికి వెళ్ళిందండి, ఇంట్లో పట్టిన నిద్ర అక్కడ పట్టిందండి అంట. అంతకు తప్ప ప్రయోజనం ఏముందండి దానివల్ల? దీనికి ముందు బ్యాక్గ్రౌండ్ ఉందండి. అథాతో బ్రహ్మ జిజ్ఞాస అనేటప్పుడు సాధన చతుష్టయ సంపత్తి అంటే ఏంటి? నిత్యానిత్య వస్తు వివేకం. అక్కడే పెద్ద సున్నా కనబడుతుంది మనకి. నిత్యానిత్య వస్తు వివేకం తర్వాత ఇహలోక పరలోక సుఖముల యందు వైరాగ్యం. నిత్యమేదో అనిత్యమేదో తెలిస్తే వైరాగ్యం ఏర్పడుతుంది కదా. ఆ వైరాగ్యం ఏర్పడిన తర్వాత మోక్షకాంక్షకై తపన, తర్వాత శమధమాది షడ్గుణ సంపత్తి. అది 4లో ఒకట, అది 6 మళ్ళీ. చూడండి, 4 అదొకటి, కానీ అది 6. శమము దమము ఆది అయినటువంటి షడ్గుణ సంపత్తి. ఇవి ఏర్పరచుకున్నాక బ్రహ్మము గురించి తపన కలిగి అప్పుడు గురువుని ఆశ్రయిస్తే అని చెప్తాడట. కనుక ఆశ్రితాన్యో బోధయతి, ఆశ్రయించిన వారికి బోధింపజేస్తున్నాడు. అంటే ఈ జ్ఞానం కలగాలి అంటే మనం చెయ్యవలసినది ఆశ్రయించుట అనేది ఇక్కడ చక్కగా మనకు తెలిసిపోయింది. ఆశ్రయించాలి. ఎందుకు ఆశ్రయించాలి? స్వామి నా అకౌంట్ పెరిగిపోవాలి దీనికోసం అని కాదు. ఇప్పటి వరకు చెప్పినది మనకు కావాలి అంటే ఆయనని ఆశ్రయించాలి. అది ఇయ్యవయ్యా అని భగవాన్ని ఆశ్రయించాలి. ఈ ఆశ్రయించడం అనే దానికే మరొక పదం భక్తి అనే. భజ్ సేవాయాం, ఆశ్రయించడం అనేదే. కనుక భగవంతుణ్ణి ప్రేమపూర్వకంగా ఆశ్రయిస్తే ఆయన జ్ఞానాన్ని ఇస్తున్నాడు.